హాయ్ అందరికీ. ఇవాళ అన్‌సీక్వెల్ సినారియో ఇంటర్వ్యూ క్వెషన్ ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది ఇన్‌పుట్ టేబుల్. సో, ఇందులో నాకు అవుట్‌పుట్ అనేది 1, 2, 3 రావాలి. అంటే కాలమ్ 1లో 1 రావాలి, కాలమ్ 2లో 2 రావాలి, కాలమ్ 3లో 3 రావాలి. అది ఎలా చేయాలనేది చెప్తాను. సో, ఈ 1 అనేది ఏంటి? కాలమ్ 1లో ఎన్ని నల్ వాల్యూస్ ఉన్నాయో కౌంట్. కాలమ్ 2లో నల్ వాల్యూ కౌంట్, కాలమ్ 3లో నల్ వాల్యూ కౌంట్ అలాగా. సో మామూలుగా కౌంట్ ఆఫ్ స్టార్ పెడితే ఏమొస్తుంది? టోటల్ రికార్డ్స్ వస్తాయి. టోటల్ ఎన్ని రికార్డ్స్ అనేది వస్తాయి. సో ఈ కౌంట్ ఆఫ్ స్టార్లో మామూలుగా కాలమ్ 1 అని పెడితే ఏమొస్తుంది? 3 వస్తుంది. అంటే నాట్ నల్ రికార్డ్స్ వస్తుంది. సో టోటల్ రికార్డ్స్లో నాట్ నల్ రికార్డ్స్ తీసేస్తే అప్పుడు మనకి నల్ రికార్డ్ వాల్యూస్ వచ్చేస్తుంది కదా. సో కౌంట్ ఆఫ్ స్టార్ మైనస్ వస్తే ఇప్పుడు ఫస్ట్ కాలంలో నాట్ నల్ రికార్డ్ 1 ఉంది, వచ్చేసింది. సో అలాగే మనం మిగతా కాలమ్స్లో కూడా యాడ్ చేస్తే వచ్చేస్తుంది. మనకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ 1, కాలమ్ 1లో 1, 2, 3. కాలమ్ 1లో 1 నల్ వాల్యూ, కాలమ్ 2లో 2 నల్ వాల్యూస్, కాలమ్ 3లో 3. సో ఇలాగా మనం డిజైర్డ్ అవుట్పుట్ అనేది వాళ్ళు చెప్పినట్టు మనం చేసేయచ్చు. థ్యాంక్ యూ.